ఒకప్పుడు అమెరికాలో మన వస్తువులకి ట్యాక్స్ చాలా వాటికి లేదు. కొన్నిటికి 10% ఉండేది. అది ట్రంప్ వచ్చిన తర్వాత పెట్టింది. దాని తర్వాత 50% తీసుకెళ్ళాడు మొన్న మన మీద కక్షతో తను. ఇప్పుడు దాన్ని 15-16% తగ్గించే అవకాశం త్వరలో జరగబోయే ఆసియాన్ సదస్సులో ఈ ప్రకటన చేసే అవకాశం ఉందన్నటువంటి వార్తలు ఇప్పుడు ప్రస్తుతం మింట్ లాంటి వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. కొంతమంది అధికార యంత్రాంగానికి సంబంధించి. టోటల్‌గా అక్కడున్న విత్తనాలని మన దేశం మీద రుద్దాలని, అట్లాగే అక్కడున్న వ్యవసాయ ఉత్పత్తులన్నీ మన దేశం మీద రుద్దాలని, అక్కడున్న పాల ఉత్పత్తులని మన దేశం మీద రుద్దాలని, అక్కడున్న మత్స్య సంపదని మన దేశం మీద రుద్దాలని చూస్తే, నరేంద్ర మోడీ సర్కార్ దాన్ని ఆపింది. ఎందుకంటే 18,00,00,000 రైతులు, వాళ్ళ కుటుంబాలు సర్వనాశనం అయిపోతాయని. ఇప్పుడు ప్రస్తుతం మధ్య మార్గం కుదిరిన ఒప్పందం ఏంటంటే, సోయా బీన్స్ లాంటిది ఏదైతే జన్యు రకాలు కానటువంటి సోయా బీన్స్ లాంటి వాటిని భారతదేశంలోకి తీసుకుంటాం. మొక్కజొన్న అయినా అట్లాంటియి. ఎందుకయ్య అంటే ఇక్కడ ఇథనాల్ తయారీకి. తద్వారా వా అక్కడి నుంచి తీసుకుంటున్నాం కాబట్టి మనల్ని ఇబ్బంది పెట్టకూడదు అన్నటువంటి షరతు. అట్ ద సేమ్ టైమ్ మనల్నికి సంబంధించి ఈ టాక్స్ తగ్గించాలన్నటువంటి నేపథ్యంలో త్వరలో తగ్గబోతోందన్నటువంటిది ప్రస్తుతం వస్తున్నటువంటి చర్చ.